సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే సమాచార హక్కు చట్ట ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్ని నల్గొండ కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రను ఆవిష్కరించారు. 2009లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు పరిరక్షణ సమితి ఏటా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహిస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా ఈసారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తమ సంస్థ సమాచార హక్కు పరిరక్షణ సమితి స్థాపించిన నాటి నుండి సమాచార హక్కుపై గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు పోతుందని తెలిపారు. ఎన్నికలలో జరిగే అక్రమాలు అరికట్టి ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పారదర్శక పాలన, జవాబుదారీతనం కోసం కృషి చేస్తున్న సమాచార హక్కు పరిరక్షణ సమితి నిరంతరం ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ప్రజాస్వామ్య వ్యాధులు తమను ఆశీర్వదించి నెల 10వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే సమాచార హక్కు చట్ట అవగాహన సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్య సత్యనారాయణ, సైదులు మేకల శ్రీహరి, కాడిపోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో చాలా సార్లు సమాచార చట్టం పైన మా అందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ చట్టం పైన అవగాహన సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేయడంలో కలెక్టర్ గారు చాలా ముందున్నారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సమాచార చట్టం అనేది 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంలో సమాచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాచార పరిరక్షణ సమితి 2009లో ఆవిర్భవించినప్పటి నుంచి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజలకు చైతన్యపరుస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధి ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తూ చట్టం పైన ప్రజలకు అవగాహన పరుస్తూ అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా సమాచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒకటి ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఎన్నికలలో కూడా ఎన్నికల ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు చేస్తూ ఓటర్ల శాతం పెంచేలా చేయడం జరిగింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, జిల్లా మంత్రివర్యులు, రోడ్డు భవనాలు మరియు సినిమా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ పూర్ణరామ గారు, శాసనసభ్యులు మక్తల్ నియోజకవర్గం వాకటి శ్రీహరి ముద్రాజు గారు, అదేవిధంగా మానవ హక్కుల కార్యకర్త అరగోపాల్ గారు, అదేవిధంగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, జ్యుడిషియల్ సహకారంతో జస్టిస్ భవాన్ ప్రసాద్ సారు వారు కూడా సహకారాలు అందిస్తున్నారు, అడంగానే వచ్చేస్తున్నారు. పలువురు ఐఆర్ఎస్ అధికారి మంగబాబు గారు, అలాగే ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్స్, కార్పొరేషన్ చైర్మన్స్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజలు, ప్రజా సంఘవాదులు అందరూ కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు హాజరై మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతూ ఉన్నాం. వివిధ జిల్లాల, రాష్ట్రాల కన్వీనర్లు, అదేవిధంగా కోఆర్డినేటర్లు కూడా హాజరవుతున్నారు. కాబట్టి అందరూ హాజరై విజయవంతం చేయాలని కూడా కోరుతాము. జై హింద్, జై తెలంగాణ. నమస్కారం. సమాచార చట్టం 2005 సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా సమాచార చట్టం ఆవిర్భావ దినోత్సవాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఈ నెల 10వ తేదీన నిర్వహించబడుతుంది. దానికి సంబంధించిన కరపత్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సార్ చేతుల మీద ఆవిష్కరించారు. వారు కూడా మనకు సహకారం అందిస్తూ చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు గతంలో చాలాసార్లు సమాచార చట్టం పైన మా అందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ చట్టం పైన అవగాహన సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేయడంలో కలెక్టర్ గారు చాలా ముందున్నారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సమాచార చట్టం అనేది 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంలో సమాచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాచార పరిరక్షణ సమితి 2009లో ఆవిర్భవించినప్పటి నుంచి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజలకు చైతన్యపరుస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధి ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తూ చట్టం పైన ప్రజలకు అవగాహన పరుస్తూ అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా సమాచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒకటి ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఎన్నికలలో కూడా ఎన్నికల ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు చేస్తూ ఓటర్ల శాతం పెంచేలా చేయడం జరిగింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, జిల్లా మంత్రివర్యులు, రోడ్డు భవనాలు మరియు సినిమా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ పూర్ణరామ గారు,
శాసనసభ్యులు మక్తల్ నియోజకవర్గం వాకటి శ్రీహరి ముద్రాజు గారు, అదేవిధంగా మానవకుల కార్యకర్త అరగోపాల్ గారు, అదేవిధంగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, జ్యుడిషియల్స్ సహకారంతో జస్టిస్ భవాన్ ప్రసాద్ సార్ వారు కూడా సహకారాలు అందిస్తున్నారు, అరంగంలో చేస్తున్నారు. పలువురు ఐఆర్ఎస్ అధికారి మంగబాబు గారు, ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్స్, కార్పొరేషన్ చైర్మన్స్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజలు, ప్రజా సంఘవాదులు అందరూ కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు హాజరై మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతూ ఉన్నాం. వివిధ జిల్లాల, రాష్ట్రాల కన్వీనర్లు, అదేవిధంగా కోఆర్డినేటర్లు కూడా హాజరవుతున్నారు కాబట్టి అందరూ హాజరై విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.